హాయ్ టు ఆల్, నమస్తే. నా పేరు రవి. మనము మన ఇన్వెస్ట్మెంట్ మీద బెస్ట్ రిటర్న్స్, గుడ్ రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలి, ఈ ఇంట్రెస్ట్ ఫాలింగ్ ఎరాలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పీక్ ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్స్ కౌంటర్ చేస్తూ బెస్ట్ రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలి, మనకున్న ఆప్షన్స్ ఏంటి, దాంట్లో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి చూద్దాం. ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం చూస్తే ఫిక్స్డ్ డిపాజిట్స్ రేట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి బెటర్ రిటర్న్స్ జనరేట్ చేద్దామంటే హ్యూజ్ అమౌంట్ కావాలి. దాంతోపాటు ప్రైస్ కూడా ఆల్రెడీ చాలా పీక్ లెవెల్లో ఉంది. ఎక్కడ చూసినా చాలా ఎక్కువ రేట్ నడుస్తుంది. సో ఇటువంటి టైంలో స్టాక్ మార్కెట్ కనుక మీరు చూస్తే స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లేనంతగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, మన ఇండియా నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి కానీ. సో హెవీ ఫ్లో ఆఫ్ ఫండ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అందరికీ నాలెడ్జ్ ఉండదు, నాలెడ్జ్ ఉన్న టైం ఉండదు. సో రకరకాలుగా ఈ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి సో వీటన్నిటికీ నాలెడ్జ్ లేకున్నా టైం లేకున్నా మనము మన ఇన్వెస్ట్మెంట్ మీద బెస్ట్ రిటర్న్స్ ఏ విధంగా జనరేట్ చేయాలి. సో ఈ విషయానికి మనం వస్తే మన యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ బెహమూత్, ఇన్వెస్ట్మెంట్ లీడర్. సో ఇక్కడ నుంచి మనకు బెస్ట్ ప్లాన్స్ కనుక మనం చూస్తే ఇందులో ఎల్ఐసి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఇవి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఉన్న ఆప్షన్స్లలో నివేస్ ప్లస్ ఒకటి, ఎస్ఐఐపి, ఎండోమెంట్ ప్లస్ అంటాం. ఈ నివేస్ ప్లస్ 849 ప్లాన్లో ఇది సింగిల్ ప్రీమియం, అంటే రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ ప్రీమియం మినిమం ₹1,00,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మన ఫండ్ని మనం ఇంట్లోనే పెట్టుకుంటే దాని యొక్క పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది. సో మనము నివేస్ ప్లస్ చూస్తే ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ నివేస్ ప్లస్ 849 ఈ ప్లాన్ నెంబరు సింగిల్ ప్రీమియము. ఇన్వెస్ట్మెంట్ మినిమం వచ్చేసి ₹1,00,000 స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం లిమిట్ ఏమి ఉండదు, మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. సో ఒకేసారి ఇన్వెస్ట్ చేసి కూర్చోవచ్చు. సో ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ ఇంకెవరైనా కానీ మీ దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే ఆ అమౌంట్ ఇంట్లో ఉండడం వల్ల దాని యొక్క పర్చేజింగ్ పవర్ తగ్గిపోతుంది, దాని కెపాసిటీ తగ్గిపోతుంది ఇన్ఫ్లేషన్ వల్ల. సో దాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. వితిన్ 5 years లాకింగ్ పీరియడ్ కాబట్టి 5 years తర్వాత ఎప్పుడైనా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది నివేస్ ప్లస్ సింగిల్ ప్రీమియం ప్రోడక్ట్. దాని తర్వాత ఇంకో ఆప్షన్ మనకు ఉన్నది ఏంటంటే ఎస్ఐఐపి. ఈ ఎస్ఐఐపి ప్లాన్ నెంబర్ 852 ఇది. దీన్ని మనము మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఇయర్లీ కానీ ఆప్షన్తో స్టార్ట్ చేయవచ్చు. సో ఈ మంత్లీ ఆప్షన్ కనుక చూస్తే ₹4,000 నుంచి స్టార్ట్ అవుతుంది. క్వార్టర్లీ మనం 12,000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ హాఫ్ ఇయర్లీ 22,000తో స్టార్ట్ అవుతుంది. అండ్ ఇయర్లీ ₹40,000 మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం లిమిట్ ఏమి ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ కనుక మనం చూస్తే ఎండోమెంట్ ప్లస్. ఈ ఎండోమెంట్ ప్లస్లో మినిమం మంత్లీ ₹3,000తో స్టార్ట్ అవుతుంది. క్వార్టర్లీ అనుకుంటే ₹8,000తో స్టార్ట్ అవుతుంది. హాఫ్ ఇయర్లీ అనుకుంటే ₹13,000తో స్టార్ట్ అవుతుంది. ఇయర్లీ అనుకుంటే ₹20,000తో స్టార్ట్ అవుతుంది. సో మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ బెస్ట్ ప్రోడక్ట్సే. అయితే మీ దగ్గర ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ ఎల్ఐసి ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేస్తుంది, మీ యొక్క మనీని ప్రొటెక్ట్ చేస్తూ బెస్ట్ రిటర్న్ జనరేట్ చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎల్ఐసి అంటే మనకు తెలుసు ద సేఫెస్ట్ ప్లస్, ఇంకోటి మార్కెట్ లీడర్, నంబర్ 1 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా విత్ హ్యూజ్ ఎక్స్పీరియన్స్. సో ఇందులో చాలా ఎక్స్పీరియన్స్డ్, నాలెడ్జబుల్, ఎక్స్పర్టైజ్ ఉంటారు, ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డబ్బుని AAA+ రేటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు, అంటే బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రతి ఏ కంపెనీ అయితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి లేదు కాబట్టి మనకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. దాని తర్వాత కూడా
మీ యొక్క రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఈ ఫండ్స్ 4 ఫండ్స్గా డివిజన్ చేశారు. బాస్కెట్ అనుకోండి. సో ఆ అమౌంట్ మీకు కనుక లో రిస్క్ కావాలనుకుంటే బాండ్ ఫండ్లో పెట్టవచ్చు. ఇది ఒక బాస్కెట్, ఇది బాండ్ ఫండ్ అంటాం మనం. ఈ బాండ్ ఫండ్లో రిస్క్ అనేది చాలా తక్కువ, సేఫ్ రిటర్న్స్ వస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో, షార్ట్ టర్మ్ మనీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేసి రిస్క్ తక్కువగా ఉండేటట్టు ఈ బాండ్ ఫండ్ డిజైన్ చేయడం పడింది. సో ఈ బాండ్ ఫండ్ అనే బాస్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు సెక్యూరిటీ ఎక్కువ, రిస్క్ తక్కువ. నెక్స్ట్ ఫండ్ మనం చూస్తే సెక్యూర్డ్ ఫండ్. ఈ సెక్యూర్డ్ ఫండ్లో లో టు మీడియం రిస్క్ ఉంటుంది. కొంచెం కంపారిటివ్లీ దానికంటే ఇక్కడ రిటర్న్స్ పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్యాలెన్స్ ఫండ్ అనే బాస్కెట్. ఈ బ్యాలెన్స్ ఫండ్లో మీడియం రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ గ్రోత్ ఫండ్. ఈ గ్రోత్ ఫండ్లో హై రిస్క్ హై రిటర్న్స్. అంటే ఈక్విటీస్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చాలా పెరుగుతుంది కంపారిటివ్లీ ఈ 3 బాస్కెట్ల కంటే. సో మన ఇన్వెస్ట్మెంట్ కాంబినేషన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, దాని తర్వాత షార్ట్ టర్మ్ మనీ మార్కెట్, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తాము. సో బాండ్ నుంచి మనం గ్రోత్ అయ్యే ఈ బాస్కెట్కి మూవ్ అవుతున్న కొద్దీ రిస్క్ కొంచెం పెరుగుతుంది, రిటర్న్స్ కూడా అలాగే పెరుగుతుంది. సో మన యొక్క కస్టమర్, మన ఇన్వెస్ట్మెంట్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్, మన యొక్క రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మనం రిస్క్ తీసుకునే పొజిషన్ని బట్టి మనం ఏ ఫండ్ అనేది మనం చూజ్ చేసుకోవచ్చు ఈ 4 ఫండ్స్లో. అండ్ మీకు కొంచెం నాలెడ్జ్ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్ని ట్రాక్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఈ ఫండ్స్, ఈ 4 బాస్కెట్స్ నుంచి మీరు ఇందులో నుంచి ఇందులో కానీ ఎక్కడి నుంచి అయినా మీరు స్విచెస్ చేసుకోవచ్చు. సంవత్సరానికి అంటే ఇయర్లీ 4 స్విచెస్ ఫ్రీ ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ఎన్ని స్విచెస్ చేసుకుంటే వాటికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 4 స్విచెస్ మాత్రం ఫ్రీ. సో స్టాక్ మార్కెట్ బాగా పడింది అనుకోండి, గ్రోత్లోకి రావడము, బాగా హైలో ఉందనుకోండి, ఆ ఫండ్ దీంట్లో పెట్టేసి ప్రొటెక్ట్ చేయడము. సో ఈ బాస్కెట్ మనం ఇంటర్చేంజ్ చేస్తూ ఉండవచ్చు. సో మనకు బెస్ట్ ఆప్షన్స్ ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఈ ఫాలింగ్ ఇంట్రెస్ట్ ఎరా, బయట వడ్డీకి ఇవ్వలేము, వడ్డీకి ఇస్తే అసలు వస్తుందో ప్రిన్సిపల్ వస్తుందో గ్యారంటీ లేదు. రియల్ ఎస్టేట్లో పెడితే lakhs crores ఆఫ్ రూపీస్ కావాలి. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్స్ చాలా తక్కువగా ఉంటుంది టైంలో. సో ఎఫ్డి రేట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. సో ఇటువంటి టైంలో మనకు ఒక గుడ్ రిటర్న్స్ జనరేట్ చేయాలంటే సో దీస్ ప్రోడక్ట్స్ ఆర్ బెస్ట్. దీంట్లో కూడా మనకు నాలెడ్జ్, టైం ఎటువంటి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి ఇస్తే చాలు. ఎక్స్పీరియన్స్ ఫండ్ మేనేజర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫండ్ అండ్ దే విల్ జనరేట్ గుడ్ రిటర్న్స్. అంతేకాకుండా దీంట్లో అడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అడిషనల్ బెనిఫిట్స్ కనుక చూస్తే ఈ రిటర్న్స్తో పాటు మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ దొరుకుతుంది, ట్యాక్స్ బెనిఫిట్. అంతేకాకుండా దీంట్లో స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్స్తో పాటు గ్యారెంటెడ్ అడిషనల్ కాంపోనెంట్స్ కొన్ని ఉన్నాయి. అంటే ఎవ్రీ 5 yearsకి మీకు 3 నుంచి 25% వరకు గ్యారెంటెడ్ అడిషన్ యాడ్ చేసే ఆప్షన్ ఉంది. సో మంచి అన్ని బెనిఫిట్స్ ఉన్న ప్లాన్స్ కాబట్టి మీరు తప్పగా తీసుకోండి. ఇంకా వేరే బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో డిలే చేయకండి. రైట్ టైం టు ఇన్వెస్ట్ ఫర్ యువర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. పిల్లల మ్యారేజ్ కావచ్చు, వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, మీ రిటైర్మెంట్ ఫండ్ కావచ్చు. సో ప్రతి ఫైనాన్షియల్ గోల్స్కి ఈ ప్రోడక్ట్స్ అయిపోతుంది. మినిమం 5 years మాత్రమే లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 5 years తర్వాత మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, పార్షల్లీ తీసుకోవచ్చు, ఫుల్లీ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.